హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రూ వ్లాగ్స్. సో ఇవాల్టి మన వీడియోలో మీల్ మేకర్ కర్రీ లేదా సోయా చంక్ కర్రీ ఎలాగ చేయాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ పైన కడాయి కానీ బౌల్ కానీ పెట్టుకొని అందులో సరిపడా వాటర్ పోసుకొని 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సో నీళ్ళు ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత 1 కప్ మీడియం సైజులో ఉన్న మీల్ మేకర్ని వేసుకొని జస్ట్ అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీల్ మేకర్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడం కోసం వెంటనే నార్మల్ వాటర్లోకి వేసేసుకోవాలి. సో నార్మల్ వాటర్లో జస్ట్ అలా 2 మినిట్స్ పాటు ఉంచేసిన తర్వాత స్క్వీజర్ ఉంటే స్క్వీజర్తో లేదా హ్యాండ్తో ఈ విధంగా మీల్ మేకర్ని స్క్వీజ్ చేసుకోండి. ఈవెన్ మనం ఎంత స్క్వీజ్ చేసినా కొద్దిగా వాటర్ మీల్ మేకర్లో ఉండే ఉంటుంది. సో అది కూడా పోవాలంటే ఈ టిప్ ఫాలో అయిపోండి. సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ స్క్వీజ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోండి. సో 2 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకున్న మీల్ మేకర్ని మనం సపరేట్గా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో 9 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న సైజులో ఉన్న అల్లం ముక్క, 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు వేసేసుకోండి. ఇందులోనే 2 ఇలాచి, ఒక చిన్న సైజులో ఉన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. సో మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే గ్రేవీ కోసం కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, 2 చిన్న సైజులో ఉన్న బిర్యానీ ఆకు, 3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని జస్ట్ అలా ఫ్రై చేసుకోండి. సో ఈ స్టేజ్లో ఉండగా ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఈ మసాలాల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మసాలా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అప్పుడప్పుడు గరిటెతో కలుపుతూ ఉండండి, కింద మాడకుండా ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఉండగా ఆల్రెడీ 2 మీడియం సైజులో ఉన్న టొమాటోస్ని మిక్సీ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. సో బాగా కలిపిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ పౌడర్ అన్నిటినీ ఈ మసాలాస్లో బాగా కలిపేసుకోవాలి. సో ఈ స్టేజ్లో కొద్దిగా వాటర్ వేసుకొని జస్ట్ అలా కలిపేసి మూత పెట్టేసుకొని మరగనిచ్చుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మరగనిచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇందులోనే 2 టేబుల్ స్పూన్ చిలికి పెట్టుకున్న పెరుగుని వేసేసుకొని జస్ట్ అలా కలిపేసుకొని 3 మినిట్స్ పాటు కుక్ చేస్తూ ఉండాలి. సో గ్రేవీ అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసేసుకోండి. సో మీల్ మేకర్ వేసుకున్న తర్వాత గ్రేవీ ఇంకొంచెం థిక్ అవుతుంది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోండి. బటర్ వేసుకుంటే చపాతీలో కానీ నాన్స్లో కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని జస్ట్ అలా కలిపేసి సర్వ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ కర్రీని చపాతీస్లోకి, నాన్స్లోకి, బిర్యానీస్లోకి సైడ్ డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. హై ప్రోటీన్ ఉంటుంది. మోస్ట్లీ జిమ్ చేసే వాళ్ళకి డిన్నర్ టైంలో ద బెస్ట్ సైడ్ డిష్ ఇది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.